నాటిన ప్రతి మొక్కను గ్రామస్తులు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకోవాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ ఇందిరా వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము ఏదైతే వర్షాలు మొదలైన సందర్భంలో చెట్లు పెంచాలని చెప్పి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్తున్నారు, మన మండలానికి సుమారు 1,83,000 చెట్ల మొక్కలు రావడం జరిగిందనే విషయాన్ని కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా ప్రతి నియోజకవర్గంలో మరి ఈ మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించే భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ బిడ్డగా ఈరోజు గ్రామాన్ని రావడం జరిగింది. మా లింగాపూర్ గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలకు కానీ, మా ఎంపీ సోదరిమణి కానీ వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులకు, ఇక్కడ గ్రామ పెద్దలకు, మా మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి ఏదైతే మనం మొక్కలు పెట్టినామో ఆ మొక్కలు కాపాడాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది కానీ, సెక్రటరీ కానీ బాధ్యత తీసుకోవాలి. దయచేసి మనం ఇంట్లో ఏదైతే మొక్కలు పెట్టినా, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఏ విధంగా జాగ్రత్త చూసుకుంటామో ఆ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు కూడా పైకి ఎదిగి రావాలంటే అన్ని విధాలు కూడా టైం టు టైం నీళ్ళు కానీ, టైం టు టైం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ మొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రికాషన్స్ ఉన్నాయో తీసుకొని దాన్ని ఆ మొక్క నాటిన మొక్కను ఒక ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి 119 సెగ్మెంట్ లోపల ఈ వనమహోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లింగాపూర్ గ్రామానికి సంబంధించిన ఈరోజు మా చెట్ల మీద ఏదైతే మొక్కలు నాటినారో ఈ మండలి స్పెషల్ ఆఫీసర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీడీఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, వారికి సంబంధించి అందరూ కూడా ఆ మొక్కలకు అందరూ కూడా ఏదైతే మనం మొక్కలు ఈరోజు నాటినామో మళ్ళీ నెలకు 2 నెలలకు ప్రెస్సులు మనలో వచ్చినా కూడా ఆ మొక్కలు టైం టు టైం అన్ని విధాల చూసుకుంటున్నారు. మొక్కలు పైకి విధాలు వస్తుందన్న విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఆగమేఘాల మీద హరితహారం అని చెప్పేసి పెట్టుకుంటూ తిరిగి వచ్చే వరకు హరితహారం చెట్లు ఉండేది కాదు, ఆ మొక్కలు ఉండేది కాదు. కానీ ఇది బాధ్యత గల ఆఫీసర్లకు నేను మనవి చేస్తున్నా, మనం ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రజల్లోకి మార్పు రావాలని తెల్ల టోపీ ఇచ్చి ఒక గ్రీన్ పరంగా వనోత్సవ కార్యక్రమానికి చిహ్నంగా ఇవన్నీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి నిన్న మేము అనుకోకుండా ఎల్లాపూర్ అనుకున్నది తక్షణమే మరి మా అధికారులు చెప్పిన వెంటనే ఈరోజు మన లింగాపూర్కి మార్పి పెద్ద ఎత్తున ఊరు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలికిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాసనసభ్యుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఎవరైనా కూడా మీ కష్ట సుఖాల్లో కానీ, మీ ఇబ్బందుల్లో కానీ నేరుగా ఎవరు వచ్చినా వాళ్ళతో నేను మాట్లాడతా. నా శక్తి కొద్ది నా ప్రయత్నం, నా వంతుగా మీరు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం విషయం లోపల ప్రతి గ్రామం అతి కొద్ది రోజుల్లో పుట్టిన ఈ యొక్క ఏదైతే ఈ ఆగస్టు 15వ తారీఖు ఏకకాలంలో రుణమాఫీ జరిగిన తర్వాత రైతాంగానికి మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట